హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీకి వెనుక వైపున ఉన్న గాంధీజీ ఆలయానికి విచ్చేసాం. శ్రీకాకుళం జిల్లాలోనే ఇది ఏకైక గాంధీజీ ఆలయం. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా అరుదైన, చాలా ప్రత్యేకమైన గాంధీజీ మందిరం వద్దకు మనం వచ్చాం. అనేక మంది తన స్వచ్ఛందంగా నిధులు కేటాయించి ఈ యొక్క గాంధీజీ ఆలయాన్ని నిర్మించారు. ఇది ఒక స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంగా చెప్తున్నారు. ఈ గాంధీజీ మందిరం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్కు సమీపంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక వైపున గల శాంతినగర్ కాలనీలో నాగావళి రివర్వ్యూ పార్కుకు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ నాగావళి రివర్వ్యూ పార్కుకు వెళ్ళే దారిలో ఈ యొక్క గాంధీజీ మందిరాన్ని మనం చూడవచ్చు. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు పిచ్చి మొక్కలతో నిండి ఉండేది. ఈ మున్సిపాలిటీ ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో తొలుత 2013 నవంబర్ 10వ తేదీన ఇక్కడ ప్రహరీ నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఇక్కడ స్థానికులు, కొంతమంది విద్యావేత్తలు ఇక్కడ స్వాతంత్ర్య సమర యోధుల స్మృతి వనాన్ని, గాంధీజీ మందిరాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ దిశగా చర్యలు చేపట్టారు. 1927 డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు మహాత్మా గాంధీజీ మన సిక్కోలు జిల్లాలో పర్యటించారు. ఆయన సిక్కోలులో నడయాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఈ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శాస్త్రి, నటుకుల మోహన్, జామి భీమశంకర్, చింతాడ రామ్మోహన్ వంటి అనేక మంది మేధావులు ముందుకు వచ్చి ఈ గాంధీజీ గుడి నిర్మాణానికి సంకల్పించారు. 2022 జనవరి 30వ తేదీన ఈ గాంధీజీ మందిరాన్ని ప్రారంభించారు. అప్పటి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ గాంధీ మందిరాన్ని, స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను చూడవచ్చు. ఈ విగ్రహాల ఏర్పాటుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఒక్కొక్కరు 25,000 రూపాయలను కేటాయించి ఒక్కొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఏర్పాటు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ 25,000తో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలని ఏర్పాటు చేయవచ్చు. స్మృతివనం మధ్యలో ఏర్పాటు చేసిన ఎత్తైన జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని నిర్మాణానికి కూడా అనేక మంది రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు. ఎన్ఈఆర్, అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు, సేవా ట్రస్ట్, ఇలాగే అనేక మంది ముందుకు వచ్చి విరాళాలు అందజేశారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వారు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు సంఘటితంగా ఈ నిర్మాణానికి ముందుకు రావడం విశేషం. ఈ యొక్క స్మృతివనానికి గాంధీ స్మారక నిధి నుంచి కొంత, శ్రీకాకుళం ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి కొంత, అలాగే వడ్డీ లక్ష్మణరావు అంటే అనేక మంది వ్యాపారవేత్తల నుంచి కొంత నిధులు అనేవి సమకూర్చారు. ప్రముఖ వైద్యుడు దానేటి శ్రీధర్ ఈ యొక్క ఆలయంలోని గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. యొక్క స్మృతివనంలో ఒక కళావేదిక కూడా ఉంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కూడా అతిపెద్ద గాంధీ ఆలయాన్ని మనం చూడవచ్చు. మన రాష్ట్రంలో మన శ్రీకాకుళం జిల్లాలో ఉండటం అనేది గొప్ప విశేషం. ఈ ఆలయంలో అయితే ఇంకా పూజా కార్యక్రమాలు ఇంకా నిర్వహించడం లేదు. సాధారణంగా దేవుళ్ళకు ఆలయాలు నిర్మించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక మనిషికి, ఒక స్వాతంత్ర్య సమరయోధుడికి గుడిని నిర్మించడం విశేషం. ఇటువంటి ఆలయం మన శ్రీకాకుళంలో ఉండటం గర్వకారణం. ఈ స్మృతి వనాన్ని నిర్వహించే ఒక నిర్వాహకుడు తనకు 4 నెలలుగా జీతం అందలేదని చెబుతూ ఉన్నారు. ఈ ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు.
ఈ ఆలయానికి సమీపంలోనే నాగావళి రివర్ వ్యూ పార్కును కూడా మనం చూడవచ్చు. ఇటువంటి సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.